తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అంటే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి అంటే శని కుంభరాశిలో వక్రగతి సంచారం వల్ల మనకి 138 రోజుల పాటు ఉంటుంది. అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు. అంటే ఈ శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని మంచి ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలు, మిశ్రమ ఫలితాలని 3 భాగాలుగా ఏర్పడ్డాయి. దీన్ని గోచారం అంటారు. గోచారంలో ఎప్పుడు కూడా శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అది ఎప్పుడు డైరెక్ట్గా వక్రగతిలో ఉన్నప్పుడు ఏంటంటే దాని యొక్క వెనక రాశి యొక్క ప్రభావం అనేది ఇక్కడ ఏర్పడుతుంటుంది. వెనక రాశి ప్రభావం అంటే ఏమిటి అనంటే, ఏదైతే మనకు వృశ్చిక రాశి వాళ్ళకి అంటే మనం లెక్క వేసుకుంటే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం అంటే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అనేది 3వ స్థానం యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. అంటే కుంభరాశిలోనే ఉంటాడు, కానీ రిజల్ట్స్ వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానం యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుంభరాశి యొక్క ఫలితాలు కొన్ని ఉంటాయి, తృతీయ రాశి యొక్క ఫలితాలని ఎక్కువగా పడుతుంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటంటే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం అంటే ఇక్కడ ఏదైతే తృతీయాధిపతి, చతుర్థాధిపతి కూడా ఇక్కడ వీరికి శని అయ్యాడు. దానితో పాటు పంచగ్రహాలకు ఎప్పుడు కూడా మనకి పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా అప్పుడప్పుడు కూడా స్థితి మారుతూ ఉంటుంది. స్థితి మారటం అంటే వక్రత్వం వస్తూ ఉంటుంది. అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అంటే వక్రస్థితిలోకి వస్తుంటాడు. అంటే మన పంచాంగ గణనలో లెక్క వేసినప్పుడు అది సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే పూర్వగణితం ఉంటుంది, దృక్ సిద్ధాంతం కూడా అలానే ఉంటుంది. అంటే దాన్ని బేస్ చేసుకునే క్యాలిక్యులేషన్ చేస్తారు. చేస్తే ఇక్కడ సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. అంతరిక్షంలో ఏదైతే 2 గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటే, పరిభ్రమణం చెందుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే, ఒక గ్రహం హఠాత్తుగా దాని యొక్క వేగాన్ని తగ్గించుకున్న దాన్నే వక్రస్థితిలో ఏర్పడింది ఆ గ్రహం అని మనం నిర్వచిస్తుంటాం. అయితే ఇక్కడ ఏదైతే నిర్వహిస్తుంటామో, ఏదైతే దాని యొక్క డెఫినేషన్ అనేది అది, ఆ డెఫినేషన్లో ఎప్పుడైతే ఈ వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఆ గ్రహానికి, అంటే భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది వెనక్కి వెళుతున్నది అనే అర్థం కనపడదు. అంటే వెనక్కి వెళుతుంది అని మనం అనుకోం. దానికి కారణం ఏంటంటే పైన వెనక్కి వెళ్ళటం కాదు, అది దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క వేగం తగ్గించడం వల్ల అది వక్రస్థితిలోకి వెళ్ళిపోయింది అని అనుకుంటాం. కానీ భూమి మీద నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నదిగా మనకు కనపడుతుంది. కానీ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి దాని యొక్క క్యాలిక్యులేషను, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మన మీద పడుతుంది కాబట్టి ఆ గ్రహం యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం చూడాలి. సహజంగా 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయ స్థానం యొక్క భావ ఫలితాలని ఏర్పడతాయి. ఇక్కడ భావం కూడా కాదు, భావం అంటే ఏంటంటే జాతక చక్రాన్ని చుట్టం భావం అంటాం. అంటే ఆ యొక్క తృతీయాధిపతి యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తృతీయ స్థానము అని అర్థం. భావం అంటే మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలో మళ్ళీ ద్వాదశ భావాల కిందకు వస్తుంది, స్థానము అంటాం. ఇక్కడ ఏదైతే తృతీయ స్థానంలో యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు చేపట్టిన ఫలితాలన్నీ కూడా సత్ఫలితాలు ఉండటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, పెండింగ్ పనులన్నీ కూడా వేగంగా పూర్తిగా అయ్యే అవకాశాలు ఉండటం, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా తీరిపోతుంటాయి. అంటే ఏవైతే ముఖ్యమైన అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతుంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలు, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో ఏదైతే ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకి
కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు లేకుండా ఆరోగ్యం అనేది మెరుగుపడటం, ప్రయాణాలు వెళ్ళటం, అలానే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుండటం, ఒకటి వృత్తి వ్యాపార రంగాలు అనుకూలంగా ఉండటం. ఈ 138 రోజులు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. నిరుద్యోగులకు మంచి ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా పెరగటం ఒకటి, వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెరుగు కావటం ఒకటి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు చేసుకోవటం ఒకటి. దాంతోపాటు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతానం సంపత్ప్రదం అన్నారు, సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. దానితో పాటు అనేక ఆదాయ మార్గాలు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం ఒకటి, ఇళ్ళు కొనుగోలు చేయటం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం వస్తుంది. అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు, మానసిక ధైర్యంతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అన్నిటికి కూడా వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అన్నీ కూడా బాగున్నాయి. అంటే వివాహ ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది, అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి పని వాళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది. భగవంతుడి మీద భారం వేసి అన్నీ చేసుకుంటే వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 138 రోజుల పాటు అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉండదు. వెరీ క్లియర్. తృతీయ స్థానం యొక్క ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోండి, భగవంతుని భారం వేయండి, బద్ధకంగా ఇంట్లో కూర్చోవద్దండి, ప్రతి పనిని కూడా జీవితంలో చేపట్టి ముందుకు వెళ్ళండి, జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సంబంధించి పరిహారం ఏంటండి? వీళ్ళు తప్పకుండా పరిహారం ఏం చేసుకోవాలంటే, వీలైతే వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. భగవంతుడి యొక్క ఆరాధన చేయాలంటే వాళ్ళు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని గురువు యొక్క మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కవచాన్ని చదువుకుంటే సరిపోతుంది, చాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.